యుద్ధం అంటే ఏంటి? యుద్ధం ఎందుకు మొదలవుతుంది? ప్రపంచంలో అశాంతి ఎందుకు రాజ్యమేలుతుంది? దీనికి పరిష్కారం లేదా? మనిషి చంద్రమండలంపై అడుగుపెట్టి విజయం సాధించిన మనసుపై విజయం సాధించలేకపోతున్నాడు. ఇదే అశాంతికి కారణం. ఈ అంశం గురించి విశ్లేషిద్దాం నేటి మహర్షి టాక్స్ లో. యుద్ధం అనేది ముందుగా ఆయుధాలతో మొదలు కాదు. అది ఒక అహంకారం, భయం, లోభంతోనే మొదలవుతుంది. అక్కడ నుంచే ఒక వ్యక్తి మనసులో పుట్టేదే అసలైన యుద్ధం. యుద్ధం ఆగాలంటే శాంతి ఒప్పందాలు కాదు, మనసులో కలిగే చైతన్యమైన మార్పే శాంతికి మూలం. అప్పుడు యుద్ధం అనేది అవసరం ఉండదు. నేనే శక్తివంతుడిని అనే భావం కూడా యుద్ధానికి మూలం. రావణుడి అహంకారం లంకను దహనం చేసింది. దుర్యోధనుడి గర్వం కురుక్షేత్ర సంగ్రామానికి దారితీసింది. వ్యక్తులకైనా, నాయకులకైనా, దేశాలకైనా వినయం లేకపోతే శాంతి నిలవదు. యుద్ధం రాకుండా ఆగడానికి, శాంతి నిలవడానికి విశ్వాసం అన్నది ముఖ్యం. అంటే భయంతోనే యుద్ధాలు ప్రారంభమవుతాయి అని మనం గ్రహించాలి. అతడు దాడి చేస్తాడేమో, ఆ దేశం మనపై దండెత్తుతుందేమో అనే భావనే యుద్ధానికి మూల కారణం. విశ్వాసం లేకపోవడమే మూల కారణం. విశ్వాసం పెరిగితే దాడి అవసరమే ఉండదు, యుద్ధం జరగదు. అధికారం, సంపద, ప్రభావం ఇలాంటివి అవసరానికి మించి కోరడంతోనే ఈ సంఘర్షణ మొదలవుతుంది. దానితోనే యుద్ధం మొదలవుతుంది.